శారదా కొన్ని మంచిలు తీసుకురా. చెప్తాను భవాని. అత్తమ్మ మామయ్య వచ్చిండు, కొన్ని మంచిలు ఇల్లు బిడ్డ. సరే అత్తమ్మ. ఏమైందా మీకు? ఓ బొమ్మనంగా కక్కుతారు ఇద్దరు కలిసి. ఏమో అత్తమ్మ, ఏం అర్థం అయితలేదు నాకు. ఏమో అత్తమ్మ, నాకు కూడా ఏం అర్థం అయితలేదు. ఏంది ఎడ చూస్తాను? ఏమైందో చూడు రాదే వాళ్ళకు. సుత్తాగయ్యా. ఏమైందత్తమ్మా? భవాని, కవిత, మీరిద్దరు తల్లులు అవుతారు, నేను నానమ్మనైతున్నా. ఏమయ్యా, నువ్వు తాతమైతున్నావు. శారదా, నేను తాతనవుతున్నానా? నేను తాతనవుతున్నానా? ఏంది మా అత్తమ్మ గట్లనవుతుంది? కల ఇట్లా గంట అంది. అత్తమ్మ, అత్తమ్మ, చాయ్ పెట్టినా, మోహన్ గడకపో. భవాని, నువ్వు తల్లివైతానవే, నేను నానమ్మనైతానా. ఏందత్తమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కల ఇట్లా అన్నావా ఏంది? ఏంది ఇదంతా కలనా? నువ్వు నెల తప్పినట్టు కళ వచ్చింది. నా కళలాగానే మిగిలిపోతుంది కావచ్చు. నేను నానమ్మని కాదు కావచ్చు. నీ పెళ్ళి అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది, అయినా ఇప్పటికీ ఏం లేదు. ఊళ్ళే ఎంతో మంది ఎన్ని మాటలు అన్నా కూడా ఇంతవరకు నేను ఒక్క మాట కూడా మిమ్మల్ని అనలే. ఎందుకు తెలుసా? నా కొడుకులు బాధపడతారని. ఏదైనా సమస్య వస్తే నాకు చెప్పు, లేకపోతే మీ అత్తమ్మకు చెప్పు. ఏది చెప్పినా విన్నట్టుంటదేంటి? మీరు పిల్లని గంటరా లేదా? ఈ ఇంటికి వారసుని ఇస్తారా లేదా? చెప్పుర్రి. వాళ్ళెందుకు ఇస్తారయ్యా వారసుని? అసలు వాళ్లకు పిల్లల్ని కన్నామన్న ఆలోచన ఉన్నదా? తిన్నవా, ఉన్నవా, పన్నవా, గంతే. ఇగో భవాని, కవిత, మీ మొగోళ్ళు పొలం దున్నియవయ్యరు. వచ్చినాక చెప్పుర్రి, మీ అయ్యా మీ అమ్మ ఇద్దరు తిట్టిర్రని చెప్పుకోరు మీ మొగోళ్ళకు. ఏంది చిన్న కోడలు, మీ అత్తమ్మ చెప్పింది వినొస్తుందా? ఈయనొచ్చింది మామయ్య, ఆయన వచ్చినాక చెప్తా. చెప్తావానే పెద్దోడు వచ్చినాక? చెప్తా అత్తమ్మ.
భవానీ భవానీ కవిత కవిత సప్పుడు ఎత్తలేదు. అదే సప్పుడు ఎత్తలేదు. భవానీ కవిత ఏంది నిత్తాంటి వినబడతలేదా? మంచిగా కూర్చున్నావు. ఏంది చెప్పు. మళ్ళీ ఏంది చెప్పు అంటూ మంచినీళ్ళు కావాలని పిలిచినా కదా. రాంగ్ అట్నుంచే కదా వచ్చింది. బిందేమన్నా నా మూతి కట్టుకున్నానా? పోయి రావుకో. నీళ్ళు కూడా తెచ్చుకొని సాతా కదా. ఇప్పుడు ఏమైందని అంత కోపానికి వస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నా నీళ్లు ముంచుకొని తాగమన్నా? పో తాగుకో. నువ్వేం చెప్తాను? తెచ్చి అయిపోవు కదా అడిగినప్పుడు. నాకు మస్తు పనులున్నాయి. నువ్వై ముంచుకొని తావు. నడువు. నోరు ఇంత లేపుకొని మాట్లాడతాడు. భయపడతా అనుకున్నావా? అసలే భయపడా. కవిత ఏమైంది? పిలుతాను సప్పుడు ఎత్తరు. నువ్వు పిలిచింది నాకు వినవాలే. ఏంటిదో చెప్పు. అగో ఏదే ఆ కోపం? ఏదో మీ మీకు మాట్లాడతాను. నడివి నుంచి నువ్వు ఏం మాట్లాడకిడా. అగో ఏమైంది నీకు? చెప్తా కదా. పోయి నుంచి. అమ్మా ఏంది అది అలిగి కోపం కొద్ది కూర్చున్నది? అది కూడా అలిగి కోపం కొద్ది కూర్చున్నది. ఎందుకే? ఏమైంది? అడిగితే కారణం చెప్తలే రారా. చెప్తలేదమ్మా. ఏమైంది? తప్పంతా దాని దగ్గర ఉన్నది కాబట్టి అడిగితే కారణం చెప్తలేదు. అందుకే మూసుకొని ఉన్నది నువ్వు. మేమేమన్నావో అడిగి చూడు, తర్వాత మాట్లాడతాం. సరేనా? అడిగి చూస్తా. నేను కూడా అడుగుతా. ఏమైంది? ఏమన్నారు మా అమ్మ నాన్న? నిన్నే అడుగుంటారు ఏం జరిగిందో. చెప్పు ఏమైంది? ఏమనాలే అనేటి అన్ని అన్నారు. మనకట పిల్లలు అయితలేరని ఎటువంటి మాట్లాడింది. పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుంది, ఇంకెన్నడు అవుతారని తిడుతాంది. ఊళ్ళే ఎందరన్నా కూడా నేను మిమ్మల్ని ఒక్క మాట అంటలేను, నా కొడుకుల మీద ఉన్న ప్రేమ అట్లాంటిది అని ఎటువంటి మాట్లాడింది. ఇంకేం చెప్పమంటావు? అవునా? అంత మాట అన్నారా? నువ్వురా, నేను అడుగుతుందా? అడుగుపా. నాకేమన్నా భయమా? దాన్ని అడుగుతుందా? ఏమైంది చెప్పు కదా. మీ నాన్న మనకు పిల్లలు పుడతలేరని ఎటు పడితే అటే మాట్లాడుతాండు. ఆయన చెప్పేది నేను చెవున పెడతలేనంట. నాకు వారసుడు కావాలి, మీరేం చేస్తారో నాకు తెలియదు అంటాండు. ఇంతవరకు మా అమ్మ నాన్ననే నన్ను ఒక్క మాట అనలేదు. మీ అమ్మ నాన్న ఎటు పడితే అటే మాట్లాడతారు. అవునా? సరే నేను అడుగుతావా? అడుగు. అమ్మా నాన్న ఏందిరా? పిల్లలు అయితలేరు అని చెప్పి దాన్ని ఎటుపడతాటే అన్నమాట కదా. అది ఎంత బాధపడుతుంది. నాన్న ఇంటికి వారసుడు రావాలని దీన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావట. మాకు మాత్రం పిల్లలు కావాలనుకుంటా. తల్లి కాలేననే బాధ నాకెంతుందో మీకేం తెలుసు? మేము కూడా ఎన్నో దవాఖానలు తిరిగినాం, ఎన్నో గుళ్ళు గోపురాలు కూడా తిరిగినాం. అయినా కూడా మాకు పిల్లలు అయితలేరు. మాకు కూడా ఎంతో బాధ ఉంది. మీకు ఎట్లా చెప్పాలి? మీరేం చెప్తారో తెలియదు. ఇంటికి వారసుడు రావాలి, నేను తాతను కావాలి, నా కోరిక తీరాలి. నేను చచ్చిపోయేలోపు నా వారసుని నేను చూడాలి. నా వారసుని నేను చూడాలిరా. ఊకో అయ్యా, ఏంది ఇది చిన్న పొరం లెక్క ఏడవ పడుతుంది. ఊకో. శారదా, మన కోడళ్లకు పిల్లలు లేరని బాగా బాధపడుతున్నారట. గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారట, దవాఖానలు తిరుగుతున్నారట. వాళ్ళకే బాధలుందట, మనకేం లేదట. ఇగో కోడళ్ళు, మీరేం చేస్తారో నాకు తెలియదు. నేను తాతని కావాలి, మీ అత్తమ్మ నానమ్మ కావాలి. లేదంటే
నా కొడుకులకు ఇంకో పెళ్లి చేస్తా, నా కొడుకులకు ఇంకో పెళ్లి చేస్తా, ఇంకో పెళ్లి చేస్తా. ఏంది మామయ్య మీరు మాట్లాడేది? పిల్లలు కాకపోతే ఇంకో పెళ్లి చేస్తారా? ఎక్కడ నుండా ఈ చంత్రం మేము ఏడ చూడలే. ఇంకో పెళ్లి చేస్తారట, ఇంకో పెళ్లి. ఇసొంటి అత్తమామను నేనేడ చూడలే. పిల్లలు కాకపోతే వేరే పెళ్లి చేస్తారా కొడుకులకు? నేనైతే ఎక్కడ చూడలే సమాజంలో. అయినా మీరు ఇంకో పెళ్లి చేస్తా అన్నంత మాత్రాన వాళ్ళు చేసుకోవాలనా? ఏంది నిలబడుతున్నావు? చేసుకుంటావా ఇంకొక పెళ్లి? చెప్పు సమాధానం. చేసుకుంటా. మా నాన్న పిల్లలు కావాలని అంటాడు కదా, పిల్లల కోసం అన్నా నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. ఓయ్ నువ్వేం చూస్తానో? చేసుకుంటావు ఇంకో పెళ్లి? అంతే, పిల్లలు కాకపోతే నేను కూడా వేరే పెళ్లి చేసుకుంటా. చెల్లె మనం ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదు. పా మన అవ్వగారింటికి పోదాం. అవునక్క, పా మన అవ్వగారింటికి పోదాం. మన అవసరం లేనప్పుడు మనం ఎందుకు ఉండాలి ఇంట్లో? పా పోదాం. ఇగో మామయ్య, మీకు మాలాంటి బిడ్డలుంటే మేం పడే బాధ ఏందో మీకు అర్థమవుతుండే. మనలాంటి బిడ్డలు లేరు కాబట్టి అట్లా మాట్లాడతారక్క. పా పోదాం, వీళ్ళతో మాటలేంది. పా. ఇగో కోడలు, నాకు బిడ్డలే కాదు కొడుకులు కూడా లేరు, కొడుకులు కూడా లేరు, కొడుకులు కూడా లేరు. ఏంది మావయ్య మీరు మాట్లాడేది? మీ కొడుకులు లేరా? మరి వీళ్ళు మీ కొడుకులు కాదా? కొన్ని సంవత్సరాల క్రితం శారద, ఎందుకే బాధపడుతున్నావు? ఎన్నాళ్ళే ఈ కన్నీళ్ళు? నీకు తెలియదన్న బాధ. మీ తమ్మునికి పండంటు కొడుకు పుట్టిండు, ఎలా పురుడు చేస్తారు, ఊరందరిని పిలిచారు, కానీ మనకు మాత్రం చెప్పలే. ఎందుకు? నేను గొడ్రాళ్ళనే కదా. నాకు బతుక బుద్ధి అవుతలేదు. ఎందుకు బతకాలి నేను? ఆ దేవుడు నన్ను తొందర తీసుకోపోతే మంచిగా ఉండు. నాకు మాత్రం బతకాలన్నారా ఏందే? ఊర్లో పేరు, జాగా, పరపతి ఇన్నుంటే ఏం లాభమే? మనతో ముద్ద తినడానికి ఓ కొడుకో బిడ్డో లేకపాయే. పద, ఆ దేవుణ్ణి వేడుకుందాం, మనల్ని కూడా తొందరగా తీసుకుపోమని. పదేళ్ళకు ఒకసారి వచ్చే పుష్కరాలే. మనం కాళేశ్వరం పోయి 3 నదులు కలిసి కాడ పుణ్యస్నానం చేస్తే కనీసం మనకు వచ్చే జన్మలోనైనా పిల్లలు పుట్టొచ్చే. పోదామయ్యా, పోదాం. 10 ఏళ్ళకు ఒక్కసారి వచ్చే పుష్కరాలు అంటున్నావు కదా, పోయి 3 నదులు కలిసిన కాడ దానం చేసి వచ్చే జన్మలైనా మనకు సంతానం కలగాలని ఆ దేవుని వేడుకొని వద్దాం. సరే, నువ్వు తలుపులు పెట్టు, నేను బట్టలు చదువుకుని వస్తా. పుష్కరాలు పోయి స్నానం చేసి వస్తా అంటే ఎవరు వదిలిపెట్టిన 2 పిల్లలు కనిపించారు. ఆ దేవుడు మా కోసం చూడలేక
వీళ్ళిద్దరిని మా పిల్లలుగా ప్రసాదించండి అనుకున్నా. వాళ్ళిద్దరిని దగ్గర తీసుకొని నా చేయి దాకంగానే చిన్నోడు ఆ నేడిపే బంద్ చేసిండు. నా కన్నీళ్లతో వాళ్ళని దగ్గర తీసుకొని పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ఇచ్చి ఇప్పుడు పెళ్లి చేసిన. మీకు పెళ్ళైన నెల రోజుల నుంచే మీకు కొడుకో బిడ్డ పుడతాడని ఈ రోజు వరకు ఎదురు చూసినాం. మాలాంటి బాధలు మీకు రావద్దని, మాలాంటి మాటలు మీరు పడొద్దని మేము చాలా సార్లు అనుకున్నాం. మీకేం తెలుసురా? మిమ్మల్ని బాధ పెట్టాలని ఏనాడు మేము అనుకోలే. ఇంటికి వారసుడు కావాలని కోరుకున్నాం. అత్తమ్మ, మావయ్య, మీ బాధ నాకు అర్థమైంది. మీరు పడ్డ బాధని ఇప్పుడు మేం పడుతున్నాం. మీకు పిల్లలు కాలేదు, మీరు పెంచుకున్న కొడుకులకు పిల్లలు కాలేదు. ఎందుకైనా మంచిది ఒకసారి కాళేశ్వరం పోయి గంగలో స్నానం చేసి పంచాంగం చూపించుకుందాం. అక్కడ ఏదైనా పరిష్కారం దొరుకుతుంది కావచ్చు మావయ్య. అవును మామయ్య, అందరం కలిసి ఒకసారి కాళేశ్వరం పోదాం. అవును బాబు, పోదామే. బాబు పోదామే. సరేనా? పోదామే. పిల్లల కంటే మనకి ఇంకేం కావాలి చెప్పు? పిల్లలు తీసుకొని పోదాం ఒకరోజు. పోదాం బిడ్డ, నువ్వు చెప్పినట్టే కాళేశ్వరం పోదాం. పోదాం బిడ్డ, పోదాం. ఈ ఇంట్లో పిల్లలు పుట్టపోవడానికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటది. అది ఎందుకు తెలుసుకుంటాం. రేపే మన పైన, రేపే మన పైన. అన్ని తీసుకొస్తున్నారా? మావయ్య, ఇంతకీ ఈ ఇంట్లో చనిపోయిన బాలంత ఎవరు? అమ్మా, అది ఇప్పుడు ఇక్కడ చెప్పే విషయం కాదు. బయటికి పోయాక చెప్తా. ఈ ఇంట్లో చనిపోయిన బాలంత ఎవరు? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఆ మావయ్యని అడిగితే ఇప్పుడు కాదు తర్వాత చెప్తా అంటాను. ఏదో ఉంది. ఎవరిది ఇది? నా బట్టలకి ఎట్లా వచ్చింది? కవిత, ఏందక్క? ఈ చైన్ నీదానే? నా బట్టలలో వచ్చింది? ఇది నాది కాదక్క. అగో, నీది కాదా? అత్త మీదే ఉంటది. అవునా? అత్తమ్మా, అత్తమ్మా, ఏమైంది బావని? ఈ చైన్ మీద అత్తమ్మ చూడురే. ఏహే, నాది కాదు. నీది కాదు, అక్కది కాదు, నాది కాదు. మరి చైన్ మన ఇంట్లోకి ఎట్లా వచ్చింది అక్క? ఏమోనే, ఇది ఎడ దొరికింది నీకు? నా బట్టలలో వచ్చింది అత్తమ్మ. ఇప్పుడు చదువుతా ఉంటే కనిపించింది. మరి ఎవరిదై ఉంటది అక్క? ఏమోనే, నాకు అర్థమైతలేదు. సుజాత, పుట్టినూరు కట్టుకుని నీళ్ళు వదిలేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడైనా మనం సంతోషంగా ఉంటావా? ఆ మల్లేశ్వరి ఇప్పటికైనా మనల్ని మనశ్శాంతిగా ఉండనిస్తుందో ఉండనియదో. ఆ ఇంట్లో జరిగిన ఏ ముచ్చట కూడా కొడుకులో కోడళ్ళకి చెప్పకపోతే
ఎట్లా చేస్తుందో ఏమవుతుందో ఏమో. నువ్వేం భయపడకే, ఇల్లు ఇడిచిపెట్టి కొన్ని రోజులు ఉన్నామని అయ్యగారు చెప్పిండు కదా, ఇక్కడే ఉందాం, ఏం జరుగుతుందో చూద్దాం. బాబానే ఆ, ఇగో బిరకాయలు తెమ్మన్నావు కదా, ఇటు. లేతగా నేను మంచిగా వండుకో. అబ్బా తోటకూర ఎంత మంచిగా ఉన్నది, తెంపుతే సాయంత్రానికన్నా అవుతుంది మంచిగా. ఏ తనవే ఆ, ఆడుకుంటానా కనబడతలేదా, ఆకు తెంపుతానా. అవునా? ఉమ్. ఎందుకే? ఆకెందుకు తెంపుతారు, ఇది తోటకూర, తింటే కళ్ళు మంచిగా కనబడతాయట. నీకు ఈ మధ్య నజరిత్తలేదు కదా కళ్ళు, అందుకోసమే నీకోసం తెంపుతానా. నాయ నదిరిత్తలేవా? ఉమ్. అంత లేదు, యూత్ ఇక్కడ మస్తు కనబడుతుంది కంట. పేరుకే యూత్వి, మొన్ననే కనబడ్డది నీ యూత్ తనం ఏంటిదన్నది. పెళ్లికి పోతే కవిత మంచిగున్నావా అని వేరేటోళ్ళు నన్నవు, నన్ను కాదు అన్నది, గుర్తులేదా? అవునా? ఉమ్. ఆమె ఇంకో కవిత కావచ్చు. ఏంది? ఇంకో కవిత కావచ్చు అంటున్నా. ఆ, ఇప్పుడే అర్థమైతుంది నీ కళ్ళు కాకులు ఎత్తుకపోను. ఇంకో కవిత అట, ఎంతమంది కవితలు ఉన్నారు అంటే నీకు ఇంకో పెళ్ళం కూడా ఉందా? నేను పెళ్ళే అంటలేను, కవిత అంటన్నా. అబ్బా భూమి మీద ఒక్కదానికే కవిత అనే పేరు ఉంది ఏంది? ఇంకెవరికి ఉండదు ఏంది? పెళ్లికి ఆ రోజు మన ఇద్దరమే వేయను. అవునా? నీకు కళ్ళే చక్కగా కనబడాయంటే ఈ మధ్య ఖాళీ కూడా ఉంటలేదా? గట్లా కాదు, నాకు ఎవరిని చూసినా గానీ నిన్ను చూసినట్టే అనిపిస్తుంది. అబ్బా యవ్వ, ఎంతో ప్రేమ ఉన్నట్టు నా మీద. లేదా ప్రేమ నాకు? బాగుంది గాని మరి ప్రేమ ఉన్నది కాబట్టి నువ్వు ఏ కలర్ కట్టుకున్నావో ఆ కలర్ డ్రెస్ వేసుకున్నావు తెలుసా? నిజమే, నీకు కళ్ళు కనబడతానే అయితే. కనబడతానే, కావాలంటే చూడు. చూసినా మంచిగా కనబడుతున్నాయి. అద్దు నీ మంచి లేవు అంటే నువ్వు మంచిగా ఉన్నావు కానీ కళ్ళు కొంచెం తక్కువ ఉన్నాయి అంతే. నా కళ్ళు మంచిగా ఉంటాయని మా ఇంట్లో మా చెల్లె మా అమ్మ అందరు చెప్పారు, నువ్వు ఒక్కని తప్ప. అయితే అయ్యో ఫీల్ గా కానీ దా మరి ఇంట్లో కూర కూర చేద్దా? మరి ఆయన తెంపుకోనరా? తెంపు. నేను కూడా తెంపన్నా, తెంపు పట్టు మరి. అగో స్టవ్ ఎవరు బంద్ చేసిర్రు? కూరనే కాలేదు.
ఏమండి ఉమ్, ఏమండి ఉమ్. ఏహలే ఏంటి అది కాదు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తాను నన్ను ఏదో వెంటాడినట్టు, నాకేదో కనబడుతుంది, నా ప్రాణం అంతా అగులు పుగులు అవుతుంది, నాకెందుకు భయం అవుతుంది ఇక్కడ. కళ వచ్చిందా? కాదు, నిజంగానే. నిజంగానేనా? ఆ, వేలే నీ బ్రహ్మాండం అంతా. అని నేను అట్లనే అనుకున్నా. ఉమ్, నేను పొద్దున దూసుకోగా నాకు అద్దంలో కనబడ్డది. ఏంది బొడి పిల్లనా? జోకా? నాకు భయంతో చెప్తాను ఇక్కడ. ఏదో కనబడ్డది, మళ్ళీ చూసినా ఏం కనబడలే. నా కళ్ళు కాదు, నీ కళ్ళు మంచిది. ఏం చూసి ఏమనుకున్నావు? జోకులు వేసే సమయం కాదు ఇది, నిజంగా చెప్తున్నా. నాకు ఏదో మొత్తం ఎంటికలు హీరో పోసుకొని కనబడ్డది. ఇగో ఆ సినిమాలు, దయ్యం సినిమాలు చూస్తూ బంద్ చేయి. పంది మొక్కపుడు బర్రె అన్నట్టు అన్నాడు. నేను ఇంత భయపడతాన్నా, కనీసం పాపం అంటలేడు. అమ్మా రాత్రంతా ముళ్ళ కూర్చొనే మనుకుంటున్నది. ఏమైందంటే సపరేట్ ఎత్తలేదు, నోట్లోకి వెళ్ళి మాటనే ఎత్తలేదు. భవాని ఏమైంది గంత భయపడతాను? ఏమైంది? ఎందుకంత భయపడతాను? ఏంది? అది రాత్రి నేను నీళ్ళు తాగడానికి పోతే ఏదో వచ్చి నా పీక పట్టుకుని వస్తమ్మా. ఆ దయ్యాన్ని నేను నా కన్న నిండా చూసిన. అమ్మో దయ్యం! దయ్యం అంటుందమ్మా. పీక పట్టుకున్నాడు. పీక దాన్ని పట్టుకుంటే నీ పట్టుకున్నాడు చేయబడుతుంది. భయపడ్డదే ఏమో. లే ఏం కాదు లే. ఏందిరా? ఏమైందిరా? గతగాన భయపడుతుంది. ఏమనే బాబు, రాత్రి దయ్యం దయ్యం అన్నది, దయ్యం అనే కలవరిస్తుంది. కవిత ఏంది? దయ్యమా? అది రాత్రి దయ్యం దయ్యం వచ్చి నా పీక పట్టుకుంది. అమ్మో దయ్యం దయ్యం. నాన్న, ఇది రాత్రి కూడా దయ్యం దయ్యం అని కలవరిచ్చింది, కానీ నాకు నమ్మబుద్ధి కాదు. కానీ ఇప్పుడు చూస్తే నిజంగా అనిపిస్తుంది. మామయ్య అత్తమ్మ, ఈ ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉన్నది. మేము ఈ ఇంట్లో ఉంటాం. అవును, ఈ ఇంట్లో ఏదో శక్తి ఉంది, మమ్మల్ని చంపాలని చూస్తుంది. అమ్మో, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండ నేను. అక్క పైన మన పుట్టింటికి పోదాం. యాడికి పోతారు మీరు? పోతే సమస్య పరిష్కారం అవుతుందా? మిమ్మల్ని వెంటాడేది ఎవరో తెలుసా? నా చెల్లి మల్లీశ్వరి, ఆ ఇంట్లో చనిపోయిన బాలింత. ఏంది మావయ్య మీరు మాట్లాడేది? మీ చెల్లెనే బాలింతనా? అడిగితే సందర్భం వచ్చినప్పుడు చెప్తా అన్నారు, ఇప్పుడు ఎప్పుడు మావయ్య?
అసలు ఏం జరిగిందంటే నాకు నా చెల్లి అంటే పంచప్రాణం. 6 నెలలు నిండంగానే నా చెల్లె కాన్పు కోసం మన ఇంటికి వచ్చింది. మీ అత్తమ్మ కూడా నా చెల్లెని మంచిగా చూసుకుంది. ఒకరోజు నేను మీ అత్తమ్మ పని మీద చేను పోయాను. 7 నెలలు నిండంగానే కడుపులో బిడ్డ అడ్డం తిరిగి ఎవరు లేని ఆ సమయంలో నా చెల్లె బిడ్డను ప్రసవించి చనిపోయింది. మేము ఇంటికి వచ్చి చూసే వరకు గుండెలు వాదుకొని ఆ పసికందుని చేతులకు తీసుకొని చూసే వరకు ఊపిరి ఆగిపోయింది. ఇప్పుడు ఎట్లా మామయ్య? ఆ ఆత్మకు ఎట్లా శాంతి కలగాలి? అవును మామయ్య, ఏదో ఒకటి చేయూరి. నేనేం చేయాలమ్మా? రేపు పొద్దుగల్లా ఈ ఇంటి ఆడబిడ్డ ఆత్మని పిలిపిస్తా. ఏందత్తమ్మ నువ్వు మాట్లాడేది? ఆత్మ ఏమన్నా మన చుట్టమా? నువ్వు విలువంగానే రావడానికి? అయినా పిలవంగానే ఆత్మ వస్తుందా? అత్తది, నేను వినిపిస్తా. మల్లేశ్వరి, ఏ మూలకున్నావు? రా, బయటికి రా. ఎందుకు నా పిల్లలతో మాతో ఇట్లా ఆటలాడుతున్నావు? నా కోడళ్ళని తెల్లం రాక పొద్దు రాక ఎందుకు భయపట్టిస్తున్నావు? వాళ్ళు ఇంట్లో ఉండరంటారు. నీ అన్న ఇల్లు ఆగమైతది. ఇట్లా చెయ్యకు. రా, నీకేం కావన్నా చెప్పు. ఎక్కడున్నావో రా మల్లేశ్వరి, రా రా. ఎందుకు మా ఇంట్లో ఆత్మగా మిగిలిపోయి తిరుగుతున్నావా? చెప్పు. నా ఆత్మకు శాంతి లేక. నీ ఆత్మకు శాంతి కలగాలంటే మేం చేయాలో చెప్పు చెల్లె. నా బిడ్డను నాకు దూరం చేసిండ్రు. నా బిడ్డను నా ఒడిలో ఎందుకు సమాధి చేయలేదు? పెద్ద మనుషులు చెప్పినట్టుగానే నిన్ను నీ బిడ్డను వేరువేరుగా సమాధి చేసినావు. అందుకనే నా ఆత్మ ఇంకా ఇక్కడే ఉండిపోయింది. నా కొడుకులకు కొడుకో బిడ్డను ఊడితే మీ పేర్లే పెట్టుకుంటాం. మమ్మల్ని వదిలి వెళ్ళిపో. నా పేరు, నా కొడుకు పేరు, నా కొడుకు పేరు పెట్టుకుంటా. అన్నా వదినా, నిజంగా పెట్టుకుంటా. నా పేరు, నా పేరు, నా కొడుకు పేరు పెట్టుకుంటా. అవును చెల్లె, మీ పేర్లే పెట్టుకుంటాం. బిడ్డ ఉడితే మల్లేశ్వరి అని, కొడుకు ఉడితే మణికంఠ అని పెట్టుకోరి. అట్లనే ఆ పేర్లే పెట్టుకుంటాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మాకు ప్రాణం పోసినట్టుంది. అన్నయ్య, ఈ సంతోష సమయంలో ఒక పాట పాడన్నయ్య. కోడలు, మామయ్య, నా చెల్లెకు పాటలంటే చాలా ఇష్టం. అవునా? అందుకనే పాటలు కావాలని అంటాంది. సరే పాడు. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అలాగా అలుపై ఉన్నావంటే నిదరవనా, కలవే కన్నావంటే నిజమై ముందుకు రానా, కలతే కన్నావంటే కథనవనా, చెల్లిపోని బంధం నువ్వమ్మా,
చుట్టమై ఉంటానోయమ్మా ప్రాణమంటే నువ్వే చెల్లెమ్మా నా ప్రాణమైన ఇస్తా చెల్లెమ్మా. వదినా నువ్వు పాడు. పాడతా మల్లేశ్వరి, పాడతా. రమ 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 ఉయ్యాలో రావణ శ్రీరమ ఉయ్యాలో అయ్యయ్యో రమ ఉయ్యాలో హజ బ్రహ్మదేవ ఉయ్యాలో శివుడేలే పురమాట ఉయ్యాలో శివనందుల కోట ఉయ్యాలో. పాట పాడు అంటే బతుకమ్మ పాట పాడతానువా? మంచి పాట పాడు. ఆగాగు పిన్ని, కోపానికి రాకు. నీకు నచ్చే పాట నేను పాడతా కదా. బాసింగ బలాలే బలు ఉన్నాయి చేతుల జీరకర్ర బెల్లాలే కలిసిన్నాయే ఆ పోరని నిలువెత్తు పానాలే నల ఉన్నాయే సావన మాస బలాలే సై అన్నాలే ఉత్తా సెతుల ఉంచా పిల్ల ఇటోడజను గాజులు ఏ పిత్తా మల్ల మెల్లగా ఇది ఎక్కడ పాడా? నేను ఎప్పుడు ఇన్లే. మరే అయ్యో పిన్ని, ఇప్పుడు యూట్యూబ్ లా ఇదే ట్రెండింగ్ సాంగ్, కొత్తది, లేటెస్ట్. అవునా? నేను పోయినాక గిన్ని పాటలు వచ్చినాయా? మరే అయ్యో అత్తమ్మ, గీ పాట ఏంది? ఇంకా మంచి మంచి పాటలు వచ్చినాయి తెలుసా? నేను పాడుతా చూడు. ఏమే నువ్వు కూడా అందుకో. సరే. అత్తున్న పోతున్న రామచిలక జర మంచకాడి కచ్చిపోయే ప్రేమ మొలక. అత్తున్న పోతున్న రామచిలక జర మంచకాడి కచ్చిపోయే ప్రేమ మొలక. రాను రాను నేను రాను రామచిలుక నాకు రాణికి వీలుగాదు ప్రేమ మొలుక. రాను నేను రాను రామచిలుక నాకు రాణికి వీలుగాదు ప్రేమ మొలుక. ఆపరే పెద్దలుడు, నువ్వు పాట పాడు. సరే అత్తమ్మా, నీకోసం పాడతా. రాత్రిలో జాము రాత్రిలో రాత్రిలో జాము రాత్రిలో గొంగడే సీడ వందనే. అత్తమ్మా నాకైతే ఈడికి వస్తుంది. ఎహే, నాకు ఈ పాటలన్నీ ఏం నచ్చలే. నాకు నచ్చే పాట పాడు రే. చెల్లెమ్మ నీకోసం ఇప్పుడు గ్రూప్ సాంగ్. నిన్ను వీడని నీడను నేనే కలగా మిగిలే కథ నేనే నేను వీడని నీడను నేనే నందికొండ వాగుల్లో నల్లమ్మ పూమాల కౌగిలిస్తే ఏం చేస్తావు? మళ్ళీ కాశ్మీర్ ఏం చేస్తావు? కాశ్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావు? అత్తమ్మ మంచిగా వాడినా పాటలు. నీకు నచ్చింది కదా? మీరు వాడిన పాట నాకు నచ్చింది. సరే అత్తమ్మ. బాబు నచ్చిందట, అత్తమ్మకు పాట నచ్చిందట, తమ్ముడు నచ్చిందట, అమ్మ నచ్చిందట. అన్నయ్య, ఇన్ని రోజులు నా వల్లనే మీకు పిల్లలు కలగలేదు. బిడ్డలు మీకు త్వరలోనే కడుపు వండుద్ది. ఇక నా ఆత్మకు శాంతి కలిగింది. అన్నయ్య, వదిన, అల్లుండ్లు, బిడ్డలు, ఇక నేను పోయేస్తా.